నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంతకంతకు ముదురుతోంది. ఈ యుద్ధంలో ఇప్పుడు అమెరికా కూడా వచ్చి చేరింది. ఇరాన్లోని 3 అణు స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఆందోళన పెంచుతోంది. అమెరికా చర్యపై భగ్గుమంటున్న ఇరాన్ ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా అయ్యే ప్రధాన మార్గాలలో ఒకటైన హర్ముజ్ జలసంధిని మూసివేయాలి అని నిర్ణయించింది. అయితే ఇది ఎప్పటి నుంచి అన్నది తేలలేదు. ఈ పరిణామాలు సాధారణంగానే చమురు, గ్యాస్ దిగుమతులపై భారీగా ఆధారపడిన భారత్ను కలవరపెడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అందులో అమెరికా తలదూర్చడం భారత్కు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేసే అవకాశం ఉన్నందున దేశంలో ఎల్పీజీ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది అని తేల్చేసింది. భారత్లో ప్రస్తుతం ప్రతి ఇంట్లో వాడుతున్న ఎల్పీజీ సిలిండర్లలో 2/3 వంతు పశ్చిమాసియా నుంచి వస్తున్న గ్యాస్ నుంచే నడుస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రభావంతో వీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది. ఇదే విషయాన్ని కేంద్రం నిర్ధారించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశం దిగుమతి టెర్మినల్స్, శుద్ధి కర్మాగారాలు, బాట్లింగ్ ప్లాంట్లలో ఎల్పీజీ నిల్వ సామర్థ్యం జాతీయ సగటు వినియోగానికి కేవలం 16 రోజులు మాత్రమే సరిపోతుంది. అయితే గత కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సరఫరాను మెరుగుపరిచాము అని, తమ సరఫరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు హర్ముజ్ జలసంధి ద్వారా రావడం లేదు అని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కాబట్టి దీని ప్రభావం ఎక్కువగా భారత్పై ఉండకపోవచ్చు అని ఆయన వెల్లడించారు. అయినా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎల్పీజీ గ్యాస్ రప్పిస్తే దాని ధరల మంట మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.